ఒక్క నిమిషం ఉండు బాబు. ఏమే నా పర్సిటీ గీత ఇచ్చిరా చూస్తూ ఉండండి. ఇప్పుడే వస్తాను. ప్లాట్ఫామ్ మీద మీ కాండ్రవర్లు బనియన్లు కొంటారు. వేసుకోవడం మానేసింది కానీ మంచి షర్ట్ ఏమైనా ఉంటే అది కూడా మానేయండి. డబ్బేనా మిగులుతుంది. అమ్మయ్య ఈ బిల్ అయినా మన బడ్జెట్ లో ఉంది. ఈ శారీ చూడు చాలా బాగుంది కదా. బాగుంది డాడీ. వీళ్ళు బయటకు తీసుకెళ్ళండి. ఇక్కడ ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు. నాకేం సంబంధం లేదమ్మా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. కొట్టాను అనుకో ముందు నువ్వు వచ్చి పని చూసుకోవే. ఈ శారీ చూడు. దీనికి కలర్ సెట్ అవ్వదులే. నీ బోర్డు సలహాలు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ శారీ సెలెక్ట్ చేసేది నీ పెళ్ళం కోసం కాదు, నా కోసం. తన్ని కూడా చూడండి. ఎలాగో ఫ్యూచర్ లో తన వైఫ్ కి కూడా సెలెక్ట్ చేయాలి కదా. నాకు అవసరం లేదులే. నా కాబోయే భార్య సెలెక్షన్ సూపర్ గా ఉంటుంది. హే ఈ శారీ చూడు ఎంత బాగుందో. ఈ కలర్ నాకు ఆల్రెడీ ఉంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ చూడు. వావ్ బాగుంది కదా. అరే ఈ శారీ ఇది కూడా చాలా బాగుంది. ఈ రెండు ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సెలక్షన్ సూపర్ గా ఉంది. అందుకేగా తీసుకొచ్చింది. ఎంతవరకు వచ్చిందిరా మ్యాటర్? ఏంటి ఎవరి చేతిలో వచ్చావు? అన్ని మానేసాను అన్నారుగా, అందుకే ఏం తీసుకురాలా. ఒక ఖర్చు తగ్గించావు. ఏంటి అప్పుడే సెలక్షన్స్ అయిపోయాయా? నువ్వు లేవు కదా అందుకనే తొందరగా అయిపోయింది. ఊరుకుంటారా? కానీ అమ్మా అయిపోయిందిగా. పదండి పదండి వెళ్ళవయ్యా. ఏమండి బిల్లు కట్టేసిరండి. మేము కార్లో వెయిట్ చేస్తాం. నన్ను పిలుచుకొచ్చింది అందుకే కదా. డాడీ మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను బిల్ పే చేసి వస్తా. ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందా నీకు? త్వరగా రా, మనం జెంట్స్ కార్నర్కి వెళ్ళాలి. ఓకే. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారే. రండి అన్నయ్య గారు. ఆంటీ మీరే ఇంత లేట్ గా వస్తే ఎలా అన్నయ్య గారు? కొంచెం లేట్ అయిందమ్మా. చూడమ్మా నువ్వు రాకుండా సునీత రెడీ అవ్వను ఉంటుంది. కూర్చోండి అన్నయ్య గారు, కూల్ డ్రింక్ పంపిస్తాను. అరే హాయ్. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానయ్యా. నీ ఎదురు దెబ్బ ఎలా ఉంది? తగ్గింది. ఆ బెదురు దెబ్బ ప్రవీణ్ ఎక్కడా? వాడు ఏ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడో. నువ్వు ఆల్రెడీ తిరిగి వచ్చేసేటి. మీకు పెయిన్ తగ్గిన కౌంటర్ లీయడం తగ్గలేదు. యాపిల్ తింటారా? వద్దులేండి. తింటానయ్యా, నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. హాస్పిటల్ బాగా అలవాటైనట్టుంది. నమస్కారం సార్. నమస్కారం. మీరు వచ్చి జస్ట్ ఇప్పుడే. గీతది సునీత గదిలో ఉంది. అవును విఎల్ఆర్ ఎక్కడ కనపట్లేదు. దగ్గర గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు, వెంటనే వచ్చేస్తారు. మీరు ఏమైనా తీసుకున్నారా? కూల్ డ్రింక్ తీసుకోండి. వద్దులేండి, ఫ్రూట్ తీసుకుంటాను. గీతను పలకరించి వస్తా. సరే అండి. మీ ఇద్దరు అంబులిస్తుంది వెళ్ళండి. హాయ్ గీత. హాయ్. ఏంటి ఈరోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు? నా సంగతి సరే, నువ్వు ఈ శారీలో సూపర్ గా ఉన్నావు. మిమ్మల్ని గెటప్ లో చూసి ఎవరైనా అమ్మాయి ఓకే చేస్తే ఏం చేస్తారు? అంత లేదు, ఆల్రెడీ ఓకే. అంటే ఎవరినన్నా ఓకే చేసుకున్నారా? అంటే నా సైడ్ నుంచి ఓకే, తన మనసులో ఏముందో తెలియాలి కదా. అమ్మాయి ఓకే చేసిందనుకో ఏం చేస్తావు? లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటావా? ఓకే చెప్పాలే గాని నా లైఫే రాసియాను. అస్సరే నీ గురించేంటి? ఒకరంటే ఇష్టమే కానీ మరి అడిగేస్తే తెలిసిపోతుందిగా. తెలిసిపోతుంది కానీ నేను ముందు ప్రపోజ్ చేయాలని తను ముందు ప్రపోజ్ చేయాలని నేను అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. దాని కన్ఫ్యూజన్ ఎందుకు? అందంగా ఉంటాడా? మరి మీరు ఇష్టపడుతున్న అమ్మాయి? అందంతో పాటు మనసు అందమే. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకు కూడా. ఆపండి, మీ డిస్కషన్ తర్వాత డిసైడ్ చేసుకోండి. ముందు నా ఎంగేజ్మెంట్ సంగతి చూడండి. అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నావే. మిమ్మల్ని చూసే